ధనుస్సు రాశి. ఈ రాశివారు లక్ష్య సాధనాశక్తితో ఉన్నప్పటికీ పనులలో ఆలస్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. విశేషించి వ్యాపారస్తులైనటువంటి వారు, అలాగే రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, ఆధ్యాత్మికంగా ఉన్నతులైనటువంటి వ్యక్తులు వీరి యొక్క సహాయ సహకారాలను పూర్తిగా వాడుకోవడం ద్వారా ప్రయోజనాలను మీరు పొందగలుగుతారు. ఈ పనులలో ఆలస్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించే నిమిత్తమై శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకోవడము, శనివారం రోజున నువ్వులతో శివునికి పూజ చేసి ఆవులకు పెట్టడము మొదలైనటువంటి కార్యాలను ఆచరించడం మేలు చేస్తుంది. వాహనాల విషయంలో కొత్త వాహనాలను కొనుగోలు చేయడం కానీ, లేదా ఇంటిని చాలా సుందరంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం కానీ, ఆ రెండు విషయాలను మీకు ఖర్చు అధికంగా అయ్యే అవకాశం ఉంది. ఆ ఖర్చును మీరు దృష్టిలో పెట్టుకుని ఇతరమైనటువంటి కార్యక్రమాలను ప్లాన్ చేసుకోవడం తప్పనిసరి. అనవసరంగా ఆలోచించడం ద్వారా తొందరగా కోపం వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎదుటి వ్యక్తి మిమ్మల్ని వ్యతిరేకించడం అనేటువంటిది చాలా సహజమైన చర్య. ఆ చర్యను మీరు ఆమోదించడం ద్వారా, అంగీకరించడం ద్వారా మాత్రమే మీరు ముందుకు ప్రగతిని సాధించగలుగుతారు. అలా కాకుండా మిమ్మల్ని వ్యతిరేకించినంత మాత్రం చేత తొందరగా కోపాన్ని పొందడం ద్వారా వ్యక్తులు దూరం అయితే తర్వాత సాధించడానికి అవకాశాలు తక్కువైపోతాయి. ఆర్థిక విషయాల్లో కూడా ఎక్కువ జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. వారం యొక్క ప్రారంభంలో మీరు కొంతవరకు తల్లి వైపు బంధువుల ద్వారా కానీ, తల్లి ద్వారా కానీ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. వారి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకుండా వారు ఏమాత్రం అనారోగ్యంతో కనిపించినా మీ యొక్క కృషితో వారి యొక్క అనారోగ్యాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయడం తప్పనిసరి. ఆర్థిక రంగం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఈ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను మాత్రం వాయిదా వేయకపోవడమే శ్రేయస్సును కలుగజేస్తూ ఉంటుంది. మీరు ఎవరి నుంచి అయితే సహాయ సహకారాలు తీసుకున్నారో వారికి కృతజ్ఞతారూపకంగా మీ సహకారం కూడా అందిస్తూ ఉండాలి. కనీస పక్షం వారికి మేలు చేయమని భగవంతుడిని ప్రార్థించాలి. తద్వారా వారి నుంచి దూరం కారు. ఒక వ్యక్తిని ఒకమారు సహకారం అడగడం, రెండో మారు సహకారం అడగడం తేడా ఉంది. రెండవసారి సహకారం అడిగేప్పటికి వ్యక్తి మనసులో దూరం అయ్యే అవకాశం ఉంది. ఆ దూరం కాకుండా ఉండడం కోసం ఈ భగవత్ ప్రార్థన అనేటువంటిది తప్పనిసరి. సంతాన వర్గం సాధించినటువంటి విజయాలు మీకు ఒకవైపు ఆందోళనను, ఒకవైపు ఆనందాన్ని కూడా ఇస్తాయి. అంటే వారు సాధించేటువంటి విజయాల్లో చేసే సాహసాలు మీకు కొంత ఆందోళన ఇస్తాయన్నమాట. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. అందువలన ఖర్చులను మీరు నియంత్రించుకుంటూ ఉండడంతో పాటుగా ఖర్చులను మనం ఇతరుల కోసం చేయడానికి పూనుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతాం. అంటే ఖర్చు రెండిటా సమానమే అయినా ఇతరుల కోసం చేసిన ఖర్చు ద్వారా పుణ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా మీకు కార్యక్రమాలలో ఆటంకాలు తొలగుతాయి.